ఆ రామచంద్రయ్యకి భలే శాస్తి చేశారు. అసలేం తెలీదు అన్నావు కదే. ఉన్నాడా అత్తయ్య? వాడెక్కించేశారా? రాక్షసి, కన్న తండ్రి గురించి ఎలా మాట్లాడుతున్నావే? ఉన్నాళ్లే. అది అడుగుతున్నానని వేరేలా అనుకోకండి అత్తయ్య. తెలుసుకోవాలన్న కుతూహలంతో అడుగుతున్నానంతే. దేని గురించి రోజా? అడుగు, పర్వాలేదు. అదే అత్తయ్య, ఆ రామచంద్రయ్యని ఎవరూ కనిపెట్టలేనంతగా ఎక్కడ దాచారు? అంటే చామంతి తెలుసుకోలేక తల బాదుకుంటుంది కదా అత్తయ్య. అది నాకు తెలిస్తే అది కనిపించినప్పుడు దాన్ని చూస్తూ నీ జన్మలో నువ్వు కనిపెట్టలేనంత తెలివితో మా అత్తయ్య ఆలోచించి దాచారని నా మనసులో మీ గురించి గొప్పగా అనుకోవాలని అత్తయ్య. చెప్పకూడదనుకుంటే వద్దు అత్తయ్య, వద్దు, పర్లేదు. చెప్పకూడనంతేం కాదులే. నేను ఎవరికీ చెప్పనుగా. ఎవ్వరూ గెస్ట్ చేయలేని ప్లేస్లో పెట్టాను. అంటే ఊరికి దూరంగానా? ఇలానే అందరూ పొరపాటు పడతారని నాకు తెలీదా? అందుకేగా ఆ చామంతి దూరాలు వెళ్ళి తిరిగొచ్చేస్తుంది. మరి ఎక్కడత్తయ్య? వాడు అసలెక్కడున్నాడో తెలిసే ఛాన్స్ కూడా ఉండకూడదని ఆ రామచంద్రయ్యని ఈ చుట్టుపక్కలే దాచాను. దాన్ని తండ్రిని పట్టుకోవడం దానివల్ల కానే కాదు. మీ తెలివితేటలు అమోఘం అత్తయ్య. రామచంద్రయ్యని ఎక్కడో దాచారని అనుకుంటూ ఉంటారు, కానీ ఇక్కడే ఈ చుట్టుపక్కలే దాచి వాళ్ళని టెన్షన్ పెడుతున్నారు చూడండి. మీకు హ్యాట్స్ ఆఫ్ అత్తయ్య. అత్తయ్య మీరుండండి, నేను జ్యూస్ తీసుకొస్తాను. నీకెందుకు రోజా శ్రమ? నీకు కదా అత్తయ్య, పర్వాలేదు, నేను తీసుకొస్తాను.